ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ పై వెబినార్ ఈ నెల 19-20న. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐట్రీ మీడియా. ఈ రోజు మనతో ఉన్నారు ఆంఫీస్ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బోనిగల సలోమన్ గారు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఈ రోజు ఎపిసోడ్ తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి విరాట్ గారు. మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి ప్రీవియస్గా ఒక ఎపిసోడ్ చేయడం జరిగింది. మనం వై నాట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి అందరికీ రిస్క్ అనిపిస్తున్నాయి, ఇంకా ఎందుకు ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయట్లేదు. బట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి సహీ హై అని ఒక స్టేట్మెంట్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే కరెక్ట్ అని దాని అర్థం కదా. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న లూప్ హోల్స్ కారణంగానే జనాలు అందులోకి మొగ్గు చూపించట్లేదు అనేది కొంతమంది ఫైనాన్షియల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ అనమాట. మరి మీ ఆన్సర్ ఏంటి దీనికి? విరాట్ గారు మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు చూడండి విరాట్ గారు, మన భారతదేశ జనాభా సుమారుగా 130 కోట్లు సుమారుగా. ఈ రోజుకి కేవలం 10 కోట్ల మంది మాత్రమే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ సహీఏ, యాంఫీ అంటే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇండియా. సహీఏ అంటే మ్యూచువల్ ఫండ్ నిజమే. మరి మ్యూచువల్ ఫండ్స్ అందరికీ సూటబుల్ అయ్యే ఫండ్స్ ఉన్నాయి, కానీ ప్రజలు ఇంకా దూరంగా ఉంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ బాగుంటున్నాయి, హిస్టారికల్ డేటా ఉందో చూస్తున్నారు, ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ వస్తుంది, అయినా దూరంగా ఉంటున్నారు. ఎందుకు అంటే మనం పోయిన ఎపిసోడ్స్లో కొన్ని కారణాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ మొదటి కారణం ఏమిటంటే విరాట్ గారు, యూలిప్స్ కరెక్ట్గా 15 ఏళ్ళ క్రితం యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇప్పుడు యూత్ నమ్ముతున్నారు ఈక్విటీస్లో మంచి రిటర్న్స్ వస్తున్నాయని. కాకపోతే బాధాకరమైన విషయం ఏమిటంటే వాళ్ళు ఈక్విటీస్ అనగానే F&Oలు ఇంట్రాడేలు అనుకుంటున్నారు, అక్కడ నష్టపోతున్నారు. మనము ఇక్కడ ఈ డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే ప్రమోట్ చేస్తున్నాం. యూలిప్స్లో ఏమైందంటే 15-20 ఏళ్ళ క్రితం ఫస్ట్లో యూలిప్స్ స్టార్ట్ చేసినప్పుడు విరాట్ గారు హ్యూజ్ కమిషన్ ఉండేది ఏజెంట్కి. కొన్ని సంస్థలు 50-60% కూడా పెట్టాయి. 1,00,000 కడితే 50-60 వేలు ఏజెంట్కి కమిషన్ వెళ్ళేది అప్పట్లో. అప్పుడు కేవలం 3 ఏళ్ళే లాకింగ్ పీరియడ్ ఉండేది. కమిషన్ అంత పోతే తర్వాత మోర్టాలిటీ ఛార్జెస్ అంటే ఇన్సూరెన్స్ ఇస్తారు ప్రతి యూనిట్లో కూడా, దానికి కొంత ఛార్జెస్, ఏజెంట్ కమిషన్ ఛార్జెస్ తీసుకుంటే ఇన్వెస్ట్ చేయడానికి కొద్ది మొత్తమే మిగిలేదు. దానివల్ల ఏమైంది, 3 ఏళ్ళ తర్వాత కూడా మనకి నెగిటివ్ రిటర్న్స్ వచ్చినాయి. 15-20 ఏళ్ల క్రితం సంగతి చెప్తాను. యూలిప్స్లో 3 ఏళ్ళు కట్టండి ఎంత తీసుకోండి అని ప్రచారం చేశారు, కానీ 3 ఏళ్ళు కడితే కట్టిన అమౌంట్ కూడా రాల. దానివల్ల 35 ఇయర్స్ 40 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు ఇంత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఎంత డబ్బులు వస్తుందంటే కూడా చెప్పారు లేవా మేము చూసాము స్టాక్ మార్కెట్ అప్పుడు నష్టాలు వచ్చినాయని నమ్మట్లేదు, కన్విన్స్ కావట్లేదు యూలిప్స్ వల్ల. అప్పుడు ఐఆర్డీ ఏం చేసిందంటే లేదు ఇంత కమిషన్ పెట్టకూడదు. ఐఆర్డీ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, ఇన్సూరెన్స్ కంపెనీస్కి రెగ్యులేటర్ బాడీ. కమిషన్ యూలిప్స్లో కమిషన్ తగ్గించేసింది. ఫస్ట్ ఇయర్ మ్యాక్సిమం 10%, అంతకంటే ఎక్కువ లేదు. సెకండ్ ఇయర్ నుంచి 2%, ఇంకా తగ్గించేసింది. తర్వాత 3 ఏళ్ళే లాకింగ్ పీరియడ్ ఉండేది అప్పట్లో. 3 ఏళ్ళు ఉండటం వల్ల 3 ఏళ్ళ తర్వాత తీసుకునేవాళ్ళు. 3 ఏళ్ళకి మార్కెట్స్ అప్ ఉండొచ్చు, డౌన్ ఉండొచ్చు, నష్టం వచ్చినాయి. ఇప్పుడు లాకింగ్ పీరియడ్ 5 ఇయర్స్ చేసినాయి, అంటే దీర్ఘకాలం ఉండాలి అని యూలిప్స్. ఇప్పుడు 5 ఇయర్స్. ఈ యూలిప్స్ వల్ల ఏమైందంటే అప్పుడు నమ్మకం కోల్పోయిన వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా నమ్మట్లేదు. రెండవది ఏమిటంటే విరాట్ గారు, రిస్క్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో రిస్క్ ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా దీర్ఘకాలం. ఇప్పుడు మొన్నటి వరకు సెన్సెక్స్ 86,000కి వెళ్ళింది. మళ్ళీ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వల్ల ఇప్పుడు 81.5 దగ్గర కొట్టుకుంటుంది. 86,000లో పెట్టిన వాళ్ళకి లంసం పెట్టారనుకోండి, వాళ్ళకి ఏమవుతుంది, డౌన్ అవుతుంది. అంటే ప్రిన్సిపల్ డౌన్ అవుతుంది. వాళ్ళు ఎందుకు వస్తారు, 10% 12% వస్తాయి అనుకుని వచ్చారు. టక్కున 10 లక్షలు వచ్చి 8-9 అయింది అనుకోండి, నమ్మకం కోల్పోతారు. అంటే రిస్క్ ఉంటుంది. రిస్క్ని అర్థం చేసుకుని డిస్ట్రిబ్యూటర్ ద్వారా వస్తే మీకు ఇబ్బంది ఉండదు. మీకు మీరు సొంతగా ప్రెడిక్ట్ చేసుకుని ఇలా వస్తాయి, ఎప్పటికీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో స్లోప్ వైజ్గా ఇలాగే పెరుగుతుందని వస్తే నమ్మకం కోల్పోతారు. ఇది ఒక సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ఏమిటంటే విరాట్ గారు, కొంతమంది కన్విన్స్ అయ్యారు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గుడ్, కానీ ఎక్కడ చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. ఒకవేళ కొంతమంది తెలుసు కొన్ని యాప్స్ ద్వారా చేయవచ్చని, ఏమో ఈ యాప్స్ ఫ్యూచర్లో ఉంటాయో ఉండవో, ఈ డబ్బు మ్యూచువల్ ఫండ్ సంస్థలో చేరుతుందో చేరదో అనేక అనుమానాలు. సో నేనేమంటానంటే మన ఎపిసోడ్ ద్వారా
యాంఫీ రిజిస్టర్డ్ డిస్ట్రిబ్యూటర్స్ మేము ఉన్నాం, నేననే కాదు, యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ మాకు సర్టిఫికేట్ ఉంటుంది. మమ్మల్ని అడగండి, సర్టిఫికేట్ చూడండి, యాంఫీ అసోసియేషన్ మ్యూచువల్ ఫండ్ చూసిన తర్వాత మేము చెప్పింది కన్విన్స్ అయితే వెళ్ళండి, చేయండి. మూడవది. నాలుగవది ఏమిటంటే విరాట్ గారు, ఇన్సూరెన్స్ పాలసీ ఎల్ఐసి కావచ్చు, వేరే కంపెనీస్ కావచ్చు, చక్కగా బాండ్ ఇస్తారు. సమ్మెష్యూర్డ్, మీరు ఇంత పాలసీ తీసుకున్నారు, మెచ్యూరిటీ తర్వాత ఇంత వస్తుందని బాండ్ ఉంటుంది, మంచి కలర్ఫుల్గా. మ్యూచువల్ ఫండ్స్లో బాండ్ ఉండదు. బాండ్ లేకపోతే మన పీపుల్కి ఫిజికల్గా ఒక పత్రం ఉండాలి. అంటే అది కనీసం మన దగ్గర ఎంత ఉందనేది ఒక ప్రూఫ్. అయితే ఇక్కడ కూడా ఉంటుంది పత్రం, డిజిటల్గా, కానీ స్టేట్మెంట్ అంటారు. ఓకే, ప్రతి నెల పంపిస్తారు. సిడిఎస్ఎల్లో కూడా మనకి కనిపిస్తుంది. మీరు ఎంత కట్టారు, మీ ఫండ్ ఎంత అయింది. బాండ్ ఎందుకు ఉండదంటే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంటే మీరు కంపెనీలో ఓనర్షిప్ అంటే గ్యారంటీ ఉండదు, ఓనర్కి ఎప్పుడు గ్యారంటీ ఉండదు, మారుతూ ఉంటుంది విలువ. కాబట్టి స్టేట్మెంట్ అంటే ప్రతి నెల మీరు ఎంత కట్టారు, కట్టిన అమౌంట్ ఫిక్స్డ్గా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్, మీరు ఎంత అయింది అది ప్రతి నెల పంపిస్తారు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, ఇది మన మొబైల్ నుంచి కానీ మెయిల్ పెడితే కానీ వస్తుంది. కానీ బాండ్ అనే మాట ఉండదు. బాండ్ లేకపోతే మన ప్రజలు, మన మైండ్ అలా సెట్ అయింది. ఇది ఒక రీజన్. ఇంకొకటి ఏమిటంటే విరాట్ గారు, స్టాక్ మార్కెట్ మోసాలు. స్టాక్ మార్కెట్ మోసం చేస్తుందా? చేయదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ మోసం చేస్తుందా? చేయదు. కానీ ఎక్కడ మోసాలు ఉన్నాయంటే, టెలిగ్రామ్ యాప్స్లో మనం ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్లో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో కానీ డీమ్యాట్ అకౌంట్ కానీ మామూలుగా తీసుకున్నప్పుడు మన డేటా లీక్ అవుతుంది. లీక్ అయినప్పుడు సైబర్ మోసగాలు ఏం చేస్తున్నారు, మనము ఈక్విటీస్లో స్టాక్ మార్కెట్ ఇంట్రెస్ట్ ఉందని మన ప్యాన్ ప్రకారం వాళ్ళకి తెలిసిపోతుంది. తెలిసిన తర్వాత ఏం చేస్తున్నారు, ఒక టెలిగ్రామ్ యాప్ ద్వారా మిమ్మల్ని జాయిన్ చేయటం, ఇక్కడ ఈ స్టాక్లో ఇంత లాభం వచ్చింది, 3 రెట్లు వచ్చింది, 4 రెట్లు వచ్చింది, 6 నెలలు 1 ఇయర్లో అని కృత్రిమంగా కొన్ని యాప్స్లో ఫస్ట్ మీకు చూపించి సైబర్ లింక్స్, డూప్లికేట్ లింక్స్ పంపించి హ్యూజ్ అమౌంట్. ప్రతిరోజు మనం పేపర్లో చదువుతున్నాము, చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు, డాక్టర్స్ నష్టపోతున్నారు. గ్రీడ్, తొందరగా ధనవంతులు అవ్వాలని గ్రీడ్ వల్ల. ఈ స్టాక్ మార్కెట్ మోసాల వల్ల కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతేనేమో మోసాలు ఉంటాయోనని రావట్లేదు. ఇంకొకటి ఏమిటంటే విరాట్ గారు, మ్యూచువల్ ఫండ్స్లో ఒకటే ఒక డిసడ్వాంటేజ్ నేను చెప్పేది ఏంటంటే స్కీమ్స్. ఓకే, ఒక ఫండ్ హౌస్లో 100, 500, 1000 స్కీమ్స్ కూడా ఉంటాయి. నంబర్ ఆఫ్ స్కీమ్స్ ఎక్కువ ఉంటాయి. ఏ స్కీమ్ తీసుకోవాలో తెలియదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గుడ్, ఏ స్కీమ్స్ తీసుకోవాలి. నేను చెప్పేది అంటే ప్రజలకి, సెక్టార్ ఫండ్స్ రిస్కీ. సెక్టార్ ఫండ్స్ అంటే ఏంటి, సపోజ్ ఫార్మా ఫండ్ తీసుకున్నాం, కేవలం ఫార్మా స్టాక్సే, ఫార్మా బాగా పెర్ఫామ్ చేయకపోయినా ఆ స్టాక్స్లోనే పెట్టాలి. ఇన్ఫ్రా ఫండ్స్ తీసుకున్నాం, ఇన్ఫ్రా స్టాక్స్లోనే పెట్టాలి, ఇన్ఫ్రా బాగా పెర్ఫామ్ చేయకపోయినా ఇన్ఫ్రాలోనే ఉండాలి. సెక్టార్ ఫండ్స్లో రిస్క్. ఇన్ఫ్రా ఫండ్ 3-4 ఏళ్ల క్రితం వరకు కూడా ఒక 10 ఏళ్ళు కూడా రిటర్న్స్ ఏమి ఇవ్వలేదు. సో ప్రజలకు నేను చెప్పేది డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ తీసుకోవాలి. డైవర్సిఫైడ్ అంటే మన యొక్క డబ్బుని 100 రూపాయలని 10 నుంచి 15 రంగాలు, ఏ రంగం పెర్ఫామ్ చేస్తో ఆ రంగంకి ఫండ్ మేనేజర్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అదే మీరు సెక్టార్ ఫండ్ తీసుకున్నారనుకోండి, ఆ సెక్టార్లో మాత్రమే పెట్టాలి, కుదించిపోతుంది. కానీ రిస్క్ ఉంటుంది, బాగా హై రిస్క్ ఉంటుంది, హై రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది, కానీ గ్యారంటీ కాదు. అదే డైవర్సిఫైడ్ తీసుకుంటే సేఫ్. సో మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏమిటంటే, వేలు స్కీమ్స్. ఏ ఫండ్ తీసుకోవాలి, సెక్టార్ ఫండ్ తీసుకోవాలా, థిమాటిక్ ఫండ్ తీసుకోవాలా, డైవర్సిఫైడ్ తీసుకోవాలా, స్మాల్ క్యాపా, మిడ్ క్యాపా, వేలు. లాస్ట్ అండ్ ఫైనల్ రీజన్ ఏమిటంటే విరాట్ గారు, మ్యూచువల్ ఫండ్స్లో ఇట్లా పెట్టంగానే అట్లా డబ్బు రాదు. ఏది రిడెంప్షన్ చేస్తే వస్తుంది, అది కాదు మనం చెప్పేది. లాభాలు, మ్యూచువల్ ఫండ్లో లాభాలు రావాలంటే దీర్ఘకాలం ఉండాలి. షార్ట్ పీరియడ్లో ఒక 5 ఏళ్ళ వరకు, 7 ఏళ్ళు, స్మాల్ క్యాప్ ఫండ్స్ అయితే ఒక్కొక్కసారి 7 ఇయర్స్ వరకు కూడా రిటర్న్స్ రావు. కానీ 8th ఇయర్లో ఈ 7 ఇయర్స్ రిటర్న్స్ కూడా కవర్ అయిపోతాయి. మిడ్ క్యాప్ ఫండ్స్ ఒక 4-5 ఏళ్ళు కూడా రిటర్న్స్ రావు ఒక్కొక్కసారి. లార్జ్ క్యాప్ ఫండ్స్ ఒక 3-4 ఏళ్ళు కూడా రావు. అంటే దీర్ఘకాలం ఉన్న వాళ్ళకి పేషెన్స్ పేస్, దీర్ఘకాలం ఉంటేనే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ధనవంతులు అవుతారు. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. అందుకనే జనాలు ఏం చేస్తున్నారు, ఆర్డినరీ పీపుల్ F&O
అంటే సార్ రోమన్ సిటీ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అనే ఇంగ్లీష్ సామెత ఉంటుంది సార్. పెద్ద రోమ్ సిటీ ఏదైతే ఉందో అది ఒక రోజులో కట్టేసింది కాదు. ఇట్ టేక్స్ టైం. అందుకని అంత గొప్పగా అంత అద్భుతంగా ఉండేదంట అది. ఇక్కడ నాకు తెలిసి మ్యూచువల్ ఫండ్స్ కూడా అదే అర్థం ఏం బహుశా. అంత కాంపౌండింగ్, అంత మంచి రిటర్న్స్ రావాలి, నిజంగా మనం కొంత డబ్బులు పెట్టి ఒక 10 లక్షలు 15 లక్షలు పెట్టి ఒక ₹1 కోటి తీసుకోవాలి అంటే దాంట్లో మన టైం ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు అది మీరు స్పెసిఫిక్ పాయింట్స్తో చెప్పడం అనేది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ముఖ్యంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఎవరికైతే ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేదో వాళ్ళకి ఎక్కువ అవసరం. వాళ్ళకి చెప్పడం కోసం బహుశా మీరు ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీదకి రావడం జరిగింది అనిపించింది నాకు. ఐ డ్రీమ్ కానీ అలాగే మేము మీ తరపున ఈ విషయాన్ని మీ ద్వారా జనాలకు చెప్పడం అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి విరాట్ గారు.